ప్రతిఘటన సినిమా రిలీజ్ అవటానికి ముందు టి కృష్ణ గురించి మాట్లాడుకోవాలి. ఆ సినిమా దర్శకుడు టి కృష్ణ. టి కృష్ణ అంటే ఆ మధ్య దాకా తెలుగు సినిమాల్లో విలన్గా మొదలై హీరోగా అయి గోపీచంద్ అందరికీ తెలుసు. హిట్ కోసం ఇప్పటికీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. ఆ గోపీచంద్ గారి తండ్రి గారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రయాణం ప్రారంభించాడు, సిపిఐ నుంచి. ఆ తర్వాత ప్రజానాట్య మండలిలో నల్లూరి వెంకటేశ్వర్లు గారి శిష్యులు వీళ్ళందరూ. ఆయన, మాదాల రంగారావు గారు, అలాగే పోకూరి బాబురావు గారు, వీళ్ళందరూ కూడా ఒంగోలు బ్యాచ్. ఇదంతా ఒంగోలు శర్మ కాలేజీలో ఉంటూ అలా నల్లూరి వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో నాటకాలు వేస్తూ, స్టేజ్ ప్లేలు చేస్తూ, పాటలు పాడుతూ ఇలా నడిచినటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో మాదాల రంగారావు గారు ఆయన ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రకరకాల వేషాలు వేస్తూ యువతరం కదిలింది సినిమాతో, తన ఐడియాలజీతో సినిమా తీయాలి అని మొదలుపెట్టాడు ఆయన. ఆ తర్వాత ఆయన చేసినటువంటి సినిమాల్లో టి కృష్ణ కనిపించేవాడు ఏదో క్యారెక్టర్లో. విప్లవ సంఘంలో నిరుద్యోగి కానీ అలా కనిపిస్తూ ఉండేవాడు. ఈ ప్రయాణంలో పోకూరి బాబురావు గారు కూడా మాదాల రంగారావు గారి సినిమాల్లో నటించేవాడు. ఒంగోలులో నవభారత్ అనే థియేటర్ ఉంది వీళ్ళకి, పోకూరి బాబురావు గారికి. పొగాకు వ్యాపారం అవి ఉండేవి వాళ్ళకి, నవభారత్ టొబాకో అనే పేరుతో. ఈ ప్రయాణంలో కమ్యూనిస్ట్ పార్టీతో ఉండేవాళ్ళు వాళ్ళు. ఈ ఉంటున్న క్రమంలోనే రంగారావు గారితో పాటు కొనసాగుతూ మరీ మనం అంటే ఎర్రజెండా పట్టుకోకుండా సామాజిక అంశాలని కథాంశాలుగా తీసుకుని మనం ప్రేక్షక జనరంజకంగా, అంటే అన్ని సెక్షన్స్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా సినిమా తీయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేటి భారతం సినిమాతో వీళ్ళ ప్రయాణం మొదలైంది. టి కృష్ణ డైరెక్టర్గా, పోకూరి బాబురావు గారు ప్రొడ్యూసర్గా మొదలైన ప్రయాణం అది. ఈ దేశంలో దొంగలు పడ్డారు, ఆ నేటి భారతం సినిమాలో మొదటిసారిగా విజయశాంతిని తీసుకున్నాడు ఆయన. విజయశాంతి గారు, టి కృష్ణ గారు, పోకూరి బాబురావు గారు, ఇలా మొదలైంది ప్రయాణం. మొదలైన తర్వాత దాదాపు ఆయన సినిమాలు అన్నిట్లోనూ విజయశాంతే ఉంటుంది. రేపటి పౌరులు వీటన్నిటిలోనూ విజయశాంతే హీరోయిన్. ఇంక్లూడింగ్ ఆయన శోభన్ బాబుతో చేసినటువంటి దేవాలయంలో కూడా విజయశాంతే హీరోయిన్. ఈ ప్రయాణంలో రామోజీరావు గారు ఆయన ఉషాకిరణ్ బ్యానర్లో సినిమాలు తీసేవాడు. శ్రీవారికి ప్రేమలేఖతో మొదలైంది అది. ఆ తర్వాత ఆయన మయూరి, సుందరి సుబ్బారావు, ఇలా రకరకాల సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ వస్తున్నటువంటి క్రమంలో విజయవాడ రాజకీయాలకు సంబంధించి ఒక సినిమా తీయాలనుకున్నాడు ఆయన. పర్టికులర్గా వంగవీటి రంగాన్ని టార్గెట్ చేస్తూ సినిమా తీయాలి అనేది ప్రోగ్రాం. ఎవరు బాగా తీయగలరు ఆ సినిమా అంటే రంగాన్ని విలన్గా చూపించాలి సినిమాలో. రంగా ఇమేజ్ని దెబ్బ కొట్టే సినిమా ఒకటి కావాల్సి వచ్చింది ఆ టైంకి. ఆ బాధ్యత రామోజీరావు గారు భుజానికి ఎత్తుకుని కమ్యూనిస్ట్ పార్టీకి వంగవీటి రంగాకి ఒక గొడవ ఉంది. ఎందుకంటే వీళ్ళు సిపిఐ నాయకుడైనటువంటి చలసాని వెంకటేశ్వర గారిని చంపేశారు విజయవాడ. అదే ఇప్పుడు చలసాని అజయ్ వాళ్ళ ఫాదర్. ఆయన్ని చంపేసిన సందర్భంగా ఆ ఖాతాలోనే వంగవీటి రాధాని సిపిఐ వాళ్ళు చంపారు. వంగవీటి రాధాని చంపేసిన అకౌంట్లోనే కాట్రగడ్డ వెంకటనారాయణ గారు, ఆయన సిపిఐతో ఉంటూ బయటకు వచ్చేసాడు. ఆయన్ని చంపేసింది కూడా ఆ అకౌంట్లోనే. రాధా హత్యలో ఆయన పాత్ర అనే దీనిలోనే ఆయన చంపారు. ఇలా కమ్యూనిస్ట్ పార్టీకి వంగవీటి రంగాకి ఉన్నటువంటి ఒక గొడవ నేపథ్యంలో సిపిఐ బ్యాక్డ్రాప్లో నుంచి ప్రయాణం మొదలయ్యి సినిమాలు తీస్తున్నటువంటి టి కృష్ణ, పోకూరి బాబురావు ఈ బ్యాచ్తో కనెక్ట్ అయితే ఒక మంచి సినిమా చేయొచ్చు. అంటే వాళ్ళకి పార్టీ వైపు నుంచి ఒక అండ లభిస్తుంది, అలాగే సమాచారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో టి కృష్ణని అప్రోచ్ అయ్యాడు ఆయన రామోజీరావు గారు.
అప్రోచ్ అయిన తర్వాత నిజానికి రామోజీరావు గారికి సినిమా అనుకున్నప్పుడు అప్పట్లో అట్లూరు రామారావు గారు ఈయన బాధ్యతలు చూసేవాడు. రామోజీరావు గారి సినిమాల బాధ్యతలన్నీ అట్లూరు రామారావు గారు చూసేవాడు. అట్లూరు రామారావు గారి నుంచి పిలుపు అనగానే టి కృష్ణ గారు వేరే కథ అనుకుని వెళ్ళాడు. వేరే కథ ఒకటి ఆయన బుర్రలో ఉంది. ఆ స్క్రిప్ట్తో పెడితే ఇది కాదండి, మాకు కావాల్సింది రంగాన్ని టార్గెట్ చేస్తూ ఒక రౌడీ ఎలిమెంట్ రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు ఎలా కలుషితమైపోతాయి అనే దాని మీద కథ. జనాలకు ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో చోట రంగా కనెక్ట్ అవుతూ ఉండాలి, నెగిటివ్గా కనెక్ట్ అవ్వాలి. రంగా మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది, నెగిటివ్గా కనెక్ట్ అవ్వాలి అని అలా మొదలైనటువంటి సినిమా ప్రతిఘటన. ఈ క్రమంలో తమిళ్లో సినిమా వచ్చింది, అచ్చమిల్లయ్య అచ్చమిల్లయ్య అని, కె బాలచంద్ర గారి సినిమా. అందులో సరిత హీరోయిన్. హీరో సాధారణ యువకుడు, రాజకీయాల్లోకి వెళ్ళాలి అనేటువంటి కోరికతో ఉంటాడు. రాజకీయాల్లోకి వెళ్ళి సమాజాన్ని మార్చాలి అనుకుంటాడు. ఫైనల్గా రాజకీయాల్లోకి వెళ్తాడు. అతను ఆశయాలు చెప్తున్నప్పుడు కరెక్ట్ అయ్యి అతన్ని పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి అతను రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయిపోయి తన అధికారంలో ఇంకా పైకి ఎదగటం కోసం నెమ్మదిగా తన జీవితంలోకి రాజకీయాలు వచ్చాక తను ప్రజా వ్యతిరేకిగా మారిపోతాడు. అతను అంతకుముందు చెప్పినటువంటి ఆదర్శాలన్నిటికీ అతనే తూట్లు పొడుస్తూ ఉంటాడు. ఇక ఇతన్ని భరించటం కష్టము అని చెప్పి ఆ అమ్మాయి, ఏ అమ్మాయి అయితే ఇతని ఆశయాలు నచ్చి పెళ్లి చేసుకుందో ఆ అమ్మాయే ఒక బహిరంగ వేదిక మీద అతన్ని చంపేస్తుంది గొడ్డలతో నరికి. ఆ సన్నివేశాన్ని తీసుకొచ్చి ఈ సినిమాలో క్లైమాక్స్గా వాడారు, ప్రతిఘటన సినిమాలో. వాడి రంగా గారు జీవితంలో ఒక చిన్న సంఘటన ఏదో పట్టుకున్నారు. ఒక ఇల్లేదో ఖాళీ చేయించే కార్యక్రమం. ఆ చేయించే క్రమంలో ఎవరో లెక్చరర్ ఉండేది ఆ ఇంట్లో, వాళ్ళని ఖాళీ చేయించారు అనేది చిన్న వార్త. అక్కడి నుంచి వీళ్ళు కథను అల్లారు. అల్లి ఆ లెక్చరర్ని వీళ్ళు విపరీతంగా హెరాస్ చేస్తే ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆవిడ ఇతని రౌడీజానికి వ్యతిరేకంగా ఊళ్ళో అందరినీ యునైట్ చేస్తే ఆవిడ్ని ఇతనికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఇంట్లో భర్త దగ్గర నుంచి అందరూ బయటికి పంపించేస్తాయి. ఆ అమ్మాయి ఇతని దగ్గరికి వచ్చి ఇతను పొలిటికల్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇతనికి మద్దతుగా నిలబడుతున్నట్టుగా ఇతనితో పాటు ట్రావెల్ అవుతూ ఇతను ఎమ్మెల్యేగా గెలిచిపోయిన తర్వాత ఇతనికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ వేదిక మీద నుంచి మాట్లాడుతూ అతన్ని చంపేయటం. ఇది లైన్. ఈ లైన్ తయారు చేశారు చిన్న న్యూస్ ఐటమ్ నుంచి. ఓకే, దానికి ప్రతిఘటన అని ఒక టైటిల్ పెట్టి సినిమా తీసి ఆ క్యారెక్టర్ కాళీ అని పేరు పెట్టారు. కాళీ అని పేరు పెట్టడం వెనకాల కూడా నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఏంటంటే విజయవాడలో దసరా పండక్కి ఈ దసరా సెట్లు అన్నీ వేస్తారు. అక్కడ శక్తి రూపాలు వేసుకుని వెళ్తారు. ఈ రాధారంగ మిత్రమండలి పేరుతో కూడా ఒక ప్రభ వెళ్ళేది. దాన్ని లింక్ చేస్తూ ఆ క్యారెక్టర్కి కాళీ అని పేరు పెట్టారు. పేరు పెట్టి అతన్ని రౌడీగా పెట్టి అతని ఆస్పిరెంట్, అందులో రకరకాల ఎలిమెంట్స్ అతని జీవితం గుర్తొచ్చేలాగా